వీళ్ళతో మనకెందుకు తీసుకొచ్చిన ఏం పెడతావు కేసు పెడతాను అందరినీ పెడతాను రాను ఫోన్ రా ఏం చేస్తారు మీరు ఏం చేస్తాను ఏం చేస్తావు రేపు చేస్తావా చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చంగుమట్టు పెరగదా అన్న మీ ఇంటికాడికి వచ్చిన అన్న మళ్ళీ కొట్టిండు రక్తం వచ్చింది మొత్తం రక్తం రక్తం కావాలన్నా ఉండు ఇమ్రాన్ వచ్చేలాగా ఉండు ఇమ్రాన్తో నేను మాట్లాడతాను ఇమ్రాన్ వచ్చేలాగా ఉండు సో ఇవాళ కంటెంట్ ఏంటంటే జిగురు మొన్నట్లో అయితే కొట్లాడాలి అయితే మనం చేయొద్దు ఎప్పట్లానే మనం వీడియోస్ మంచిగా చేసుకుందాం. కొట్లాడాలి మన నరేష్ రోజు ఒకటి మంచి కంటెంట్ పట్టుకొచ్చిండు కామెడీ చేస్తే ఎట్లా చేసే వరకు మన ఛానల్ నరేష్ తో మనం ఏం చేయలే కాబట్టి ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల అరే నరేష్ అరే మరిద్దరం పెళ్లి చేసుకుందాం అరే మన ఇద్దరం చేసుకుంటేనే పోతుందిరా అందరు అన్ని అంటారు పెళ్లి చేసుకుంటావు నాకు అర్థం కాదు నన్ను అయిపోయింది ఆయన ఎప్పటికి నా పర్మనెంట్ నేను చేసుకుందామని ఏంట్రా ఇది నాకు అట్లా వద్దు ప్రతి సీజన్ వైజ్ కొత్త మోడు కావాలి ఎండాకాలంకి బొంత కావాలేమో నీకు ఇప్పుడు సరే ఎండాకాలంకి బొంతలు తీసేయాలి నరేష్ మరి ఇప్పుడు ఏంది మరి ఏం ఆలోచించినావు ఏమనుకుంటున్నావు నువ్వు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు వర్షం పడుతుంది వర్షం పడుతుంది ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు నిజంగా ఏదైనా కంటెంట్ ఉందా లేకపోతే మజాక్ చేస్తున్నావు నువ్వు వచ్చిండు అదే రాసి అంత అయిపోయినా ఇదే నా కంటెంట్ అట్లాంటి నాకేం తెలియదు ఉత్తా అన్న నేను చెప్తానే ఉన్నాను వద్దురా అన్న నాకేం తెలుసా అరే నిజం చెప్పరా టైం వేస్ట్ ఎందుకు చేస్తావరా టైం వేస్ట్ ఏదో టైం పాస్ కి సరే మనం ఒక పని చేద్దాం నరేష్ మజాక్ చేసినా కూడా నరేష్ తోనే మనం ఒక కంటెంట్ చేద్దాం మీరు ఉంగబెట్టి గుద్దుతామన్నా అయిపోతుంది. అబ్బా ప్లీజ్ ఈ కంటెంట్ చేయండి కదా మా ఇద్దరికి పెళ్లి చేయండి. అందరిలో మా పెద్ద బావ వచ్చిండ్రు ఆయన చేసుకోపో పెళ్లి ఆయన చూసిరా గైస్ మీరు రీల్స్ చూసినట్టయితే పెద్ద చిన్న పొరగాళ్ళ లెక్క మజాకులు చేసుకుంటా ఎంజాయ్ చేస్తుండే ఆయన. అవునా సో అన్న అయితే మొన్న మనాలి పోయేసి వచ్చిండు. మనాలి పోయి వచ్చినప్పటి నుంచి నీ దగ్గర ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది అన్న. అసలు ఏమైంది లేనా మొత్తం డ్రెస్సింగ్ గిస్సింగ్ మొత్తం స్టైల్ చేంజ్ అయింది. అవో చైన్లు చేంజ్ అయినాయి అన్న. విశాల్కి నువ్వు వేపియాల్సింది పోయి నువ్వేస్తున్నావు బట్టలు. విశాల్ ఏమో ఫార్మల్స్ వేసుకుంటాడు పెద్ద లెక్క, చిన్న పిల్లల లెక్కలు చేస్తున్నావు. విశాల్ కొడుకుల పెళ్లి పెళ్లి మాకు మనాలి నుంచి ఏం తీసుకొచ్చినావు? ఇట్లా ఉట్టిగా వచ్చేసినావు బాడీలో
పాతాడు మేము కొత్త నీకు యూట్యూబ్ ఛానల్ నీ వీడియోలు చేసినావు మా దాంట్లో ఒక వీడియో వీడియో నువ్వు కనిపిస్తావు కాబట్టి నీ నుంచి మాకు కంటెంట్ కావాలి. కరెక్ట్ చెప్పి వేనా నువ్వు మంచిగా ఒక కంటెంట్ చెప్పి నేర్పిరి ఎవరికి ఇప్పుడు నీది నువ్వే చూసుకో. నీకు ఎటువాడి కారు నేర్చుకోవాలి, నీ పని కావాలి, వీడియో చెప్పమంటే. అరే నరేష్ నువ్వు కారు నడుపు నేను గేర్లు ఇస్తా. వద్దు అవన్నీ గేర్లు నీకు నేర్పించి పెట్టు. ఒక్క రోజుల కార్ మొత్తం నడిపించకపోతే నన్ను అడుగు. ఒకే ఒక్క రోజుల మళ్ళీ ఎందుకు పిలిపించినావు జిగురు? నాకైనా పిచ్చా నేను ఎందుకు పిలిపిస్తా? కదా ఇవే తమాషాలు వద్దంట నేను. మళ్ళీ ఎందుకు వచ్చిన మరాలు ఆమెను అడుగు నన్ను అడుగుతావేంది? నువ్వు మనం మీ కదా నిన్న తీసుకొచ్చిన మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చిన మళ్ళీ ఎందుకు జిగురు ఇది? కూడా కనబడ్డదని తీసుకొచ్చిన విజయ్. నేనేమి ఆమెను తీసుకొని రాలే. ఆమె ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. అదేందో మాట్లాడి పంపించేసాడు. పోయి ఏమైంది వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చినావు? నేను ఇమ్రాన్ తో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఏదో ఆ రోజు అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు? దౌడలో కొట్టేస్తే దౌడలు అలిగినాయి. లూజ్ అయినాయి. ఏంది ప్రాబ్లం నాకు ఇప్పుడు? నువ్వు వినిపించి కొట్టించావు. సపోర్ట్ చేస్తా వీళ్ళతో మనకెందుకు? ఇమ్రాన్ తో మాట్లాడడానికి వచ్చిన అర్థం కాదు. మళ్ళీ ఫోన్ ఏమని చెప్పినా నేను ఒంటరి ఉంటాను అన్నతో మాట్లాడదాం ఇంట్లో చెప్పలే. అది ఎప్పుడు చెప్పినా ఏ రోజు వచ్చినావు? నేను మొన్న చెప్పినా నువ్వు ఈ రోజు వచ్చినావు. మేము నువ్వు ఎక్కువ మాట్లాడు. నీకు నాకు ఇద్దరు అవసరం. నువ్వు కూడా చెప్పని నాకు. నువ్వు మాతో మాట్లాడకు. నువ్వు ఏం పని మీద వచ్చినావు? నా ఫ్రెండ్ వాడు. హలో కేసు పెట్టి తీసుకొచ్చిన. ఏం పెడతావు? కేసు పెడతాను. అందరినీ పెడతాను. నువ్వు సపోర్ట్ చేస్తా. నువ్వు మా ఫ్రెండ్ చేయొద్దు. మా ఫ్రెండ్ మీద చెప్తున్నా. ఏం చెప్పినా నాకు మొన్న పిలిపించుకుంటావు. నువ్వు నా మాట అవసరానికి వాడు కూడా పిలిచినావా? నీకు ఎట్లా కనబడుతుంది కంటికి? ఫోన్ మాట మళ్ళా వస్తే ఏం చేస్తావు? కొట్టు. నువ్వు మొన్న ఓడి కొట్టి నువ్వు వాళ్ళు కొట్టు. ఏ పిచ్చి పట్టిందని అన్ని పిచ్చి పిచ్చి వేసాలు వేయక అర్థమవుతుందా? రాను. ఫోన్ రా. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? రేపు చేస్తావా? మొన్న కొట్టి సరిపోదా? దౌడలు వాగినాయిరా నీ వల్ల. వేస్ట్ గా హాస్పిటల్ 2 లక్షలు అయింది. నువ్వు వచ్చినావు ఇప్పుడు ఇక్కడికి ఓడొచ్చిండు. ఇక్కడికి తీసుకోవాలి. కొడుతూనే ఉంటావు పిచ్చిదాని లెక్క. మాట్లాడేది తల్లి. నువ్వు ఇమ్రాన్ దగ్గర రమ్మంటే వీళ్ళని తీసుకొచ్చా? నీకు ముందే ఇమ్రాన్ దగ్గర ఫస్ట్ నువ్వు మాట్లాడినావా? అయితే నాకు ఫోన్ చేసి చెప్పింది. ఫోన్ చేసి పిలిచింది. నాకెందుకు చెప్పాలి? నీకు మొన్న గొడవైన నెక్స్ట్ డే నేను ఫోన్ చేసి అన్న దగ్గర మాట్లాడదాం రా అన్న. కానీ నువ్వు 3 days తర్వాత వచ్చినావు. మేము అందరం ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉండి మా వీడియోస్ మేము చేసుకుంటున్నాం. నువ్వు మా ప్లేస్ కి వచ్చి ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఆ రోజు వచ్చేది ఉండే నీకు టైం లెక్క నువ్వు రాలేదు. అయిపోయింది. ఫోన్ చేసి ఈ రోజు చేసిన చూపి
చూపి ఈరోజు చేసిందామా చూపిస్తా రమ్మంటే నేను వచ్చిన పని పాట లేక రాలేదు మీరు పెద్ద వేస్ట్ ఉంటారు నాకు తెలియదు చూడాలి నెంబర్ చూడు నువ్వు చూడు ఫస్ట్ నన్ను కొట్టడం కాదు నేను చెప్పు తమాషాలు చేస్తున్నావు డబుల్ తమాషాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు నాకు కాల్ చేసావు ఒక నిమిషం చూడు ఇది ఎక్కడ నా దగ్గర లేదంటే అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఎవరు కాల్ అన్ని అబద్ధాలు చేయకు మాతో చెప్తున్నా మరి అబద్ధాలు నేను ఇందాకనే చెప్పినా కదా, ఈ లొల్లిలు వద్దు మనకి అడ్డమైంది వచ్చిందో నాకేం తెలుసు. ఇద్దరు ఎందుకు కొట్లాడుతున్నారు స్టార్టింగ్ లోనే నేను చెప్పినాం మంచిగా ఉందా మంచిగా చేద్దాం మరి అప్పుడే నువ్వు ఎట్లా చెప్పాలి కదా మాకు ఒక మాట చెప్పాలా లేదా అన్నతో మాట్లాడతా అంటే అన్నతో మాట్లాడడానికి వస్తలే మాతో మాట్లాడడానికి వస్తున్నామే అన్నతో కాదు కాదు విజయ్ నేను ఒకటి అడుగుతా అన్న దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ ఉప్పల్ బాల్ వస్తుందని మనకు చెప్పాలి కదా మరి యా విజయ్ చెప్తుంది చూడు నాకు కాల్ చేసింది అబ్బా నేను వచ్చిన అన్నతో మాట మీ అంటే వేస్ట్ గా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ వేస్ట్ ఇస్తాను మమ్మల్ని నువ్వు చేయదు మరి ఏం చేస్తావురా ఏం చేస్తావురా ఏం చేస్తావు తనని కొట్టు 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 మీది కోట దూరం వచ్చి మాట్లాడు. కొట్ట అంటే నేను కొట్టి పడేస్తే విజయ్ చెప్తున్నా సీరియస్ గా ఇప్పుడంతా మీతో నేను ఇమ్రాన్తో మాట్లాడతాను ఇమ్రాన్ ఇమ్రాన్తో పోయి మాట్లాడు టైం పాస్ షూటింగ్ లా బిజీ ఉన్నాడు ఇమ్రాన్ మా దగ్గరకు వచ్చి ఏంది నీ తమాషా మీరేం తమాషా నాకు అర్థం కాదు నువ్వు వచ్చినావా మేము వచ్చినామా నీ దగ్గరికి నేను దగ్గర రాలేదు ఇమ్రాన్తో వచ్చాను మీరెందుకు అడ్డం వచ్చారు ఇప్పుడు ఇంకొక నువ్వు మాట్లాడనుకో చూడనా ఇమ్రాన్తో మాట్లాడానికి వస్తే లేదురా ముండ కొట్టిండు అనుకో మళ్ళీ ఇప్పుడు కొట్టిండు మళ్ళీ కొట్టిండు అనుకో ఎన్నిసార్లు మొత్తం అన్న పనులు చేసింది అన్నతో మాట్లాడడానికి రమ్మని అన్న వీళ్ళతో కొట్లానికి రమ్మని మాకు ఒక మాటనే చెప్పాలా కనీసం వస్తుందని ఏం చేద్దాం అనుకుంటున్నావు నేను ఇక్కడ రమ్మలే ఏందో మేము ఒక మొగోడిని తీసుకొచ్చినా మనం మాట్లాడతాం మొగోడికి మొగోడి కాకపోతే ఎవరు కనబడుతున్నారా మొగోడు అంటే మొగోడి అన్న నేను అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది అన్న చెప్పండి ఇప్పుడు నన్ను చేసినది ఇప్పుడు చెప్పనా చేసినది ఇక్కడ నువ్వు మొగన్నే కదా నన్ను చేస్తే ఏమైంది మొగన్నే కదా నువ్వు సపోర్ట్ చేయనుకున్నా బరాబర్ నా వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చంగుమట్టు పెరగదా కాదు జిగురు వాళ్ళు దూరం ఉండి మాట్లాడబాడు చేసిన అన్న కోసం మాట్లాడతాను నువ్వు చెప్పన్నా నువ్వు అన్న దగ్గర ఉంటావు కదా వీళ్ళు ఎందుకు దగ్గరికి వస్తుంది చెప్పన్నా మొన్న వీడు కొట్టింది వేస్ట్ గాడు చాలా మంది ఎవడు కొట్టాలి ఎవరు కొడుతున్నాయి ఏం కాదండి రేప్ కేసు పెడతాం రేప్ కేసు చెప్పిన వాడు మొగోడు అంటూ నువ్వేం రేప్ చేస్తావు ఇదంతా ఇద్దరు లెక్కలు కనిపిస్తుంది రేప్ చేస్తాను అరే మాట్లాడ అరే చెప్పండి సరే అన్న ఆగు ఒక్క నిమిషం నేను అన్నతో మాట్లాడుకుంటా ఉంటుంది కదా అన్న వచ్చే దగ్గర పక్కన ఉండదు అజయ్ ఫస్ట్ ఎందుకు పక్కకుంటా మాతో ఉండదు మరి ఏం చేస్తాం అన్న కోసం వచ్చినా అంటుంది కదా నేను కూడా అన్న కోసమే రమ్మన్నా వీళ్ళతో లొల్లి పెట్టుకుంటుంది అమ్మని అంటే మొన్న కొట్టి మళ్ళీ మళ్ళీ కొట్టి మరి నువ్వే కదా నెప్పించి పిచ్చి మాట్లాడుతున్నావు చూడండి ఎట్లా కొట్టిండు. బాగైంది అరే బాలు నువ్వు మాట్లాడితే ఎందుకు కొడతావు నువ్వు పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు మరి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఫోన్ చేసింది మరి. ఫోన్ ఎందుకు చేసింది మరి? ఫోన్ ఎందుకు చేసింది మీరు? అన్నతో మాట్లాడుతాను మరి ఫోన్ చేసింది అబ్బా. నువ్వు పోలీస్ స్టేషన్ పోతాను పిలిచింది. పిలిచింది కూడా వచ్చినా. పిలిచింది కూడా వచ్చినా. మళ్ళా తోడ అడుగుతాను. అన్నతో మాట్లాడానికి వచ్చినా నేను లేకుంటే నేనేమన్నా మరి ఏంది? ఒక్క నిమిషం బాలు అంటే నువ్వు పిలిపించి కొట్టమని చెప్పానా నేను నేను కూర్చోను నీతో నేను కూర్చొని పిలిపించి కొట్టింది నువ్వు నాశనం అయిపో నీ కొంప మునిగా
పిచ్చి పిచ్చి మాటలు నువ్వు దవడ దవడ పగులుతుంది. అవుతాయి. ఏంటి నువ్వు? ఏంది సమస్య నాకు అర్థమవుతుంది. పిలిపించింది నువ్వు, చేసింది నువ్వు, ఇగో ఆమె ఇవన్నీ తీసుకొచ్చింది నువ్వు, అన్ని చేసావు నువ్వు. మళ్ళా ఆమె అంటున్నావు మళ్ళా. మీతో లొల్లి పెట్టుకునేది అయితే నేను దాంతో ఎందుకు మరి ఇప్పుడు ఏం మరి ఎందుకు పెట్టుకుంటున్నావు మరి? ఎందుకు పిలిచినావు? పంచాయతీ ఎందుకు పిలిచినావు చెప్పు మరి. నేనే పోతా బాబు. అప్పుడు ఏడుకోతావు, నువ్వు ఎట్లా పోతావు? నువ్వు ఎట్లా పోతావు? నువ్వు ఎట్లా పోతావు? నువ్వు ఎట్లా పోతావు? దా, నువ్వు మాట్లాడు. నువ్వు నా వెనక రా, నేను రాను. ఏ మళ్ళా చూడండి చూడండి ఏ రక్తం వెళ్ళి చూడండి యా. ఇగో బాలు, ఒక్క నిమిషం ఇను నా మాట ఒక్క నిమిషం ఇను. నేను ఒకటి మంచి చెప్తా నీకే. చెప్పు. ఇగో నువ్వు అంటే ఏమన్నా కొడతామని పిలిపించింది మీరు అందరు కలిసి. నా మాట ఇను. చూడు ఇలా రక్తం చూడు. సరే ఓకే నాకు అర్థమైంది. రక్తం చూడు. నువ్వు లే పైకి లే ఫస్ట్ ఇట్లా అన్నను పిలిపించి మాట్లాడరా ఇది లొల్లి. ఏమైనా ఉంటే పోయి ఇమ్రాన్తో మాట్లాడు. మాట్లాడతాను లేదంటే ఒక మాట చేసుకో. నువ్వు మాట్లాడగాగు. చేసుకో, ఇమ్రాన్ అన్నది కాల్ నువ్వు ఆగు మాట్లాడకు. బాలు నీకు ఒకటి చెప్తున్నా నేను. నీకేమైనా ఉంటే పోయి ఇమ్రాన్తో మాట్లాడు. పైకి రాకు. అన్న మీ ఇంటికాడికి వచ్చిన అన్న మళ్ళీ కొట్టిండు, రక్తం వచ్చింది, మొత్తం రక్తం. మాటలు మాట్లాడుతా తలకాయ వాళ్ళ చూడండి ఇష్టమైన కొడుతుంది. గలీజ్ మాటలు మాట్లాడతావు. ఎవరు మాట్లాడుతున్నా పోను? ఏం మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు మాట్లాడతావు? నీకు 10 సార్లు చెప్పిన గలీజ్ మాట మాట్లాడతాను. నువ్వు మాట్లాడే మాటలు కొడుతున్నావు కూడా. నువ్వేంటవా మొగను అని మొగను అన్నాగానే కొట్టినా. అన్న నువ్వు రావడం మాత్రం చెప్తున్నా నేను. కంపల్సరీ పోలీస్ స్టేషన్ పోతా. ఈ టీవీ మొత్తం గుంజిస్తా. పెట్టని చెప్తున్నా నేను. చూడు ఏ పోలీస్ స్టేషన్ పోతా నా పేరు ఒప్పుకోలేదు. మొత్తం రక్తం మొత్తం బొక్క వేస్తా. రక్తం మొన్న కొట్టించి నేను కొడతా. రోజు ఇప్పుడు ఎంత రాయింది అదే చూడు అంతే. ఇప్పుడు చూడు ఎలా కొట్టింది పాప. చూడు 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 మొత్తం చూడండి. దగ్గర పోలీసులు చూపిద్దాం పదే బాగా. ఏం కాలే. ఏం కాదు. ఏమైనా వేసుకోపో. అందరితో మాట్లాడుతున్నావా? మాట్లాడుకో. అరే తీసేయ్ అరే. వీడియో తీసేయ్. పోలీస్ స్టేషన్ ఉందా? పోదాం, నేను వస్తా. సరే, మరి ఏమని చెప్తావు? దీన్ని ముందు వేయించాలి లోపల. ఏయ్, నువ్వు మొయ్యరా. చూడు రక్తం మేము మంచి మాట్లాడదామని వచ్చినాం. మేము మంచి మాట్లాడుతున్నాం. వదిలేసేదా? మీరు ఎడుకోతారు. మీరు ఎడుకోతారు అన్న. చెప్పాలా? రక్తం వెళ్ళి చూడు. చూడు రక్తం కావాలన్నా ఉండు. ఇమ్రాన్ వచ్చేలాగా ఉండు. ఇమ్రాన్తో నేను మాట్లాడతాను. ఇమ్రాన్ వచ్చేలాగా ఉండు. నేను ఏమన్నా ఇమ్రాన్ వచ్చారు కూర్చోండి సార్. సార్ గారు కూర్చోండి సార్. ఇమ్రాన్ గారు వస్తారు మాట్లాడదాం సార్. ఒక రోజు ఎక్స్పెక్ట్ ఇస్తా. నేను తిట్టండిలే. మీరు చాలా మంచి మొగోళ్ళు. తిట్టండి సార్. ఇద్దరు చాలా మంచి వాళ్ళు. కొట్టరు ఎవరిని. మీరు పెద్ద ప్రతిభాతలు కదా చెప్తాను. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇట్లా మాట్లాడి ఉట్టిగా మళ్ళీ మొన్ననే పన్ను ఊగుతుంది అది ఊగుతున్నాను. ఈసారి ఉట్టిగా చెప్తున్నా. కండు ఉంది నీకు బాడీ ఉంది అని కొట్టకు చెప్తున్నా. మొగోళ్ళ కొట్టకట్లా. నువ్వు మాటలు చక్కగా మాట్లాడితే ఎవడెందుకు కొడతాడు? మాటలు చక్కగా మాట్లాడితే ఎవడెందుకు కొడతాడు? ఎవడు నీ మాటలు జారుతా నా చేయి జారుతుంది. ఏం చేస్తుంది చెయ్యి అంటే పైన కొడతావా? అయ్యా బరాబర్ కొడతాడు. కొడతావా? పిచ్చి మాటలు మాట్లాడితే ఎవడెందుకు కొడతాడు? నాకు అన్నం పెడుతున్నావా? రెడ్డి కడుతున్నావా? నాకు పువ్వు పెడుతున్నావా? నువ్వు ఆడేవా? ఎవడు? నువ్వు ఆడేవా? ఆడతాను నేను. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? నువ్వు మొగోడు నీ నోరికి అద్దు అదుపు లేదా? ఏం పడితే అది మాట్లాడతావా? గెటప్ ఆర్టిస్ట్ అన్నప్పుడు ఆడదాన్ని ఎట్లయితావు? ఎవరు? మొగోని కదా. మొగోడు కదా. నువ్వు మగది పక్కన పెట్టండి. అలా కొడతారా? అందుకే నేను చిన్నగా మాటలు ఇచ్చిన. నువ్వు అసలు ఎందుకు పిలిచినావు ఫస్ట్ ఇవని? అబ్బా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఆయన అన్న అరే నువ్వు వీడియో తీసేరా భయ్. వీడియో ఉండాలి. రుజువు కోసం ఉండాలి. ఫిట్నెస్ కోసం ఉండాలి. అన్న వచ్చిన తర్వాత చూడండి ఫస్ట్. అది నా గాజు కొట్టలేవాడు. బద్నాం ఆయన కొట్టిండు కట్టుతో. కొట్టిర్రు అన్నావు. వీడియో చూపిస్తా. కొట్టిండు వీడియో చూపిస్తా. వీడియో
చూపిస్తా. మాట్లాడు బాలు. నువ్వు అన్న, నీకు నీకు ఒక వాల్యూ ఉంది, అన్న, నీకు ఒక నీకు ఇజ్జత్ అన్న, ఉంది. యాల్వి, ఆడపిల్ల నీకు ఒక అట్లా ఇజ్జత్ కొడతావా? ఉంది, అన్న, నీకు అట్లా ఒక వాల్యూ ఉంది. కొడతావా? ఇట్లా చేస్తే నీ చెయ్. గమనవసరం నువ్వు అరవకు. గమనవసరం నువ్వు చేయకు. నువ్వు చేసేది గమనవసరం దాని మీద చేసినావు. నాయన నువ్వు ఎవడు? నువ్వు మూసుకో తూర్పునక్క. రే 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 ఏంట్రా ఇది సిగ్గుంది మీకు అసలు మీరు మగాలేనా? నువ్వు ఆగుతే అందరూ పోలీసులు పడతా. లోపల ఉండిపోతుంది. నువ్వు ఆగు, నిన్ను కూడా కొడతారు, ముండా కొడక. ఆమె చూడు బావా. బావా బావా అంటుంది. మీ ఇష్టం ఏమని చేసుకో. బావా ఒక్కటి చూడు బావా. మళ్ళీ ఏం మళ్ళీ? బావా చూడు చెప్పు. బావా. నువ్వు పెద్ద మనిషి, బావా నువ్వు ఇంట్లో పెద్ద నుంచి మనిషి బయటకు రా. చేసుకో. ఆమె మంచి ఆమె ఎందుకన్నా నేను ఖరాబ్ చేస్తున్నా? బావా నిజం చెప్పు బావా. నేను పిచ్చోళ్ళ బావా నిజం నాన్న చెప్పు బావా. నువ్వు ఎందుకు పిలిచినావు? అన్న అన్నతో బావా నా గురించి వీళ్ళు చెప్పు. మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళే. ఇదంతా బనికిరాని ముచ్చట కాదు. అన్న నీతో మాట్లాడాను. అసలు నీ ప్రాబ్లం ఏం చెప్పు నాకు. అసలు నీకు ఏంది, నీ ఇబ్బంది ఏంది? నేను ఇమ్రాన్తో మాట్లాడాను. నువ్వు ఈడ ఎందుకు వచ్చినావు? నేను ఇమ్రాన్ మీరు కొట్టిన ఏం మాట్లాడతావు ఇమ్రాన్ తోని? నీకేం చెప్తా. నీకేం చెప్తా. నాకు చెప్పు. ఇమ్రాన్ నా దోస్తే కదా. దోస్త్ అయితే నీకేంది? నువ్వు ఆయనకి ఏమన్నా ఆయన నెంబర్ ఏంటి? నేను ఆయన నెంబర్నే. ఏం ఆస్తి మొత్తం ఆయన నీకు మంచిదే. ఇచ్చినట్టు. అవును, నాకు ఆశిస్తాడు. నువ్వు ఆయన మనసు కాబట్టి నీకు సంబంధం లేదు. చెప్పండి రమ్మని చెప్పు. ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది